హాయ్ హలో అండి. బిగ్ బాస్ తెలుగు 8 డే 29th నామినేషన్ ఫైర్ ఏ విధంగా ఉందో రివ్యూ చూద్దాం రండి. 28వ రోజు రాత్రి 10:45 క్లాన్ చీఫ్ అయిన సీత మణికంఠన్ను తక్షణమే జైల్లో వేయండి. బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకు మణికంఠన్ జైల్లోనే ఉండాలి. తనకు ఆహార పదార్థాలు ఇవ్వాలనుకుంటే తన క్లాన్ చీఫ్ అయిన సీత ఇవ్వాల్సి ఉంటుంది, అది కూడా జైల్లోనే అని బిగ్ బాస్ అంటారు. నేను తీసుకెళ్లి సీత జైల్లో వేసి నీకేమైనా కావాలంటే ఎవరు కనిపించినా పిలు అని అంటుంది. రాత్రి 11:45 నాకు చాలా రిలీఫ్గా ఉందని విష్ణు అంటే, పేరణ 4th వీక్లో నిఖిల్ నాతో ఫస్ట్ టైం మాట్లాడాడు అని మాట్లాడతారు. 9వ రోజు ఉదయం 10 గంటలకి లాలా భీమ్లా అనే సాంగ్ వస్తుంది. అందరూ లేచి డాన్స్ చేస్తారు. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అంటారు. మధ్యాహ్నం 2 గంటలకి పృథ్వీతో నిఖిల్ నా గురించి మాట్లాడింది కదా, వీడియో చూపించారు. అది ఫస్ట్ టైం చెప్పింది కాదు. పృథ్వీ ఏం చెప్పిందంటే, నిఖిల్ దేనికి పనికిరాడు, చేతికి గాజులు వేసుకొని బొట్టు పెట్టుకుంటే చాలని, నాకు వచ్చి మెల్లగా నామినేషన్లో నువ్వు పడాలరా అంట, నువ్వు ఫ్రీగా ఉన్నావు కదా నువ్వు పడు అని నిఖిల్ అంటారు. మధ్యాహ్నం 3:15 మణికంఠ మీ జైలు సమయం ఇంతటితో పూర్తయింది, సీత మణికంఠను రిలీజ్ చేయండి అంటారు. అన్న వచ్చాడు డాన్ మనీ అన్న అని పృథ్వీ అంటారు. నబీల్ ఆదిత్య భుజం పైన ఎక్కించుకొని అన్న వచ్చాడు అని డాన్స్ పృథ్వీ చేస్తారు. సాయంత్రం 5:30 ఇన్నాళ్ళు ఇంట్లో కొనసాగిన మీ ప్రయాణంలో మీలో గెలవాలనే కోరిక రూపంలో ఉన్న అగ్ని మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చింది. అదే అగ్ని మీ ప్రత్యర్థిని దహించగలదు కూడా. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో గెలవాలనే కోరిక మీలో ఎలా వెలుగుతుందో చూపించండి. ఇంట్లో ఎవరి ప్రయాణాన్ని మంటల్లో బూడిద చేసి వారిని ఇంట్లోంచి పంపించాలనుకుంటున్నారో వారిద్దరి ఫోటోలను ఒకటి తర్వాత ఇంకొకటి తీసుకొని సరైన కారణాలు చెప్పి మంటల్లో విసిరివేసి నామినేట్ చేయండి. చీప్స్ అయిన కారణంగా నిఖిల్ సీతను ఎవరు నామినేట్ చేయడానికి వీలు లేదని బిగ్ బాస్ అంటారు. మణికంఠ నైనిక ఫస్ట్ వారం నైనిక చాలా క్లియర్గా ఉండే, ప్రతి విషయంలో తన డిసిషన్ కరెక్ట్గా చెప్పేది. డే బై డే తను తగ్గుతూ వచ్చింది అని నైనికాని నామినేట్ చేస్తారు. నైనిక నా మొదటి వారం చీఫ్ అయిన కారణంగా గట్టిగా ఆడా, ఇప్పుడు నాకు ఏమీ లేదు, నేను ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతూ అనవసరంగా మాట్లాడి డిఫెండ్ చేసుకుంటుంది. సెకండ్ నామినేషన్ యస్మి. గుడ్ల టాస్క్లో నేను ఫిజికల్గా ఎంత పోరాడానో చూసావు, అక్కడ చేసిన దాన్ని చూసి నువ్వు అనడం తప్పు. సెకండ్ థింగ్ వరుడ్ లూజ్ అవ్వడం. ఫుటేజ్ చూసి నువ్వు రియలైజ్ అయ్యి నాకు సారీ చెప్పుంటే సరిపోయేది, కానీ నువ్వు సారీ చెప్పలేదు, రియలైజ్ అవ్వలేదని యస్మితో అంటారు. నేను గేమ్ పరంగా చెప్పాను, ఐ ప్రామిస్ సారీ, నా ఇంటెన్షన్ అది కాదు, నాకు అనిపించింది నేను చెప్పానంటుంది యస్మి. అక్కడ జెండర్ గురించి మాట్లాడుతున్నారని నాకు తెలియదు అని యస్మి అంటుంది. నైనిక వచ్చి నబీల్ని నామినేట్ చేస్తుంది. ఇంట్లో ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్కి ఒకే ఆన్సర్ ఉంటుంది. మంకీ సౌండ్ మీకు బర్డ్ సౌండ్గా వినిపించింది. ఫన్ క్రియేట్ చేయాలని వాళ్ళకు పాయింట్ ఇచ్చారు. వేరే టాస్క్లో కూడా అగైన్ ఫన్ జోన్కి వెళ్ళారు, దానివల్ల మాకు రేషన్ పోయింది, అది నచ్చలేదు, అందుకే నామినేషన్ అంటుంది. దానికి నబీల్ స్టార్టింగ్లో సీరియస్గా ఉన్న ఆ టీం వాళ్ళు ఈ టీం వాళ్ళు పని చేశారు, నేను అలా వెళ్ళాను, నా తప్పు అది, దానివల్ల డిసడ్వాంటేజ్ రైస్ చికెన్ మటన్ తగ్గి వచ్చాయి. నో వర్డ్స్, ఈవేళ నుండి వండుకోండి, అందరికంటే ముందు మీరు తినండి, లాస్ట్కి నేను తింటా. నేను ఆడాలంటే ఇంట్రెస్ట్, నేను హెల్ప్ చేద్దాం అనుకున్నా, కానీ అది మీకు డిస్టర్బ్ అనిపించింది అంటే మీరు మీ గేమ్లో అంత ఉంటే ఏరే వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా అని నైనిక అంటే, బిగ్ బాస్ ఏరే వాళ్ళకి సపోర్ట్ చేయండి అంటే చీజ్ గర్లాగా అది తీసుకొని హే హే అనేవాడిని. ఇప్పుడు కూడా నేను నమ్ముతా, ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ ది ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని నబీల్ అంటారు. నైనిక సెకండ్ నామినేషన్ విష్ణు మనకు ఒక పేరు వచ్చింది, మనం మాట్లాడుకునేది మేబీ అటు ఇటు అవుతుంది అనిపిస్తుంది, మీ వల్లే మీరు డౌన్ అయిపోతారు, కొన్నిసార్లు డిస్ట్రాక్టెడ్ అవుతారనిపిస్తుంది, కొన్ని విన్నాను అది నాకు నచ్చలేదు, అది నా మీద ఎక్కడ బ్యాక్ ఫెయిర్ అవుతుందో అని నామినేషన్ చేస్తున్నానని చెప్తుంది. విష్ణు సారీ, నువ్వు చెప్పింది నేను చెబితే అంత సీరియస్ అనుకోలేదు, కొన్నిసార్లు నా వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వకూడదని నేను స్టెప్ బ్యాక్ తీసుకుంటాను. యూ థింక్ ఐ ఆమ్ డిస్ట్రాక్టెడ్, ప్రతిరోజు హైలోనే ఉండలేనని విష్ణు అంటుంది. సీత ఫస్ట్ నామినేషన్ మనీ. అందరిలో పాయింట్స్ ఎదిగినప్పుడు నా పర్సనల్గా నేను నిన్ను సపోర్ట్ చేశాను, నేను లోపలికి వెళ్ళి మనీ సాక్రిఫైస్ చేయలేదంట, ఒట్టిగా వాళ్లే చేస్తున్నారు అన్న, వీడియో చూసాక నువ్వు సాక్రిఫైస్ చేసావని సీత అంటే, నా పాయింట్ నేను చెప్పాను, నిఖిల్ని అడిగితే తలదించుకొని నవ్వడం డిపెండ్ చేసుకుంటాడు మనీ. సీత మనీని నామినేట్ చేస్తుంది. సీత రెండవ నామినేషన్ విష్ణుప్రియ. నువ్వు క్లాన్లో ఆడడానికి ముందుకు రాలేదు అని చెప్తే సీత నీ డిసిషన్ చేంజ్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే అని విష్ణు డిపెండ్ చేసుకుంటుంది.
వీళ్ళొచ్చి విష్ణుప్రియని నామినేట్ చేస్తారు. విష్ణుప్రియ నీలో అగ్ని ఆరిపోతుంది, నువ్వు అనేక సార్లు గివప్ చేసావు, ఏ పని అయితే ఆ పని చేసి ఫైనల్ దాకా ఉండాలి అంటే విష్ణు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఒకసారి ఉండగలను అనిపిస్తుంది, ఇంకోసారి ఉండలేను అనిపిస్తుంది. ఐ డెఫినెట్లీ హార్డ్ బిగ్ బాస్ హౌస్ ఫర్ మీ. నేను అనుకున్నట్లు లేదు, డే బై డే నేను వెళ్తున్నా, ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉంటా అని విష్ణు డిపెండ్ చేసుకుంటుంది. నబీల్ సెకండ్ నామినేషన్ నైనిక. నిన్ను ఫస్ట్ వీక్ నుండి చూస్తున్నా, ఇంకా చేంజ్ అవుతావు అనుకున్నా. ఫస్ట్ వీక్ ఎవరేం చేసినా అడుగుతుండే, కానీ ఇప్పుడు నీ స్పేస్లో నువ్వు ఉంటున్నావు అని అనిపిస్తుంది అని నబీల్ అంటే, నైనిక నా స్పేస్లో నేను ఉంటాను, నేను ఇక్కడ అందరితో పర్సనల్ రిలేషన్షిప్ చేసుకోవడానికి రాలేదు అంటే, నువ్వు పర్సనల్ రిలేషన్ పెట్టుకో అనడం లేదు. ఈ ఆట అలా ఆట ఆడాలి, మాట్లాడాలి, అన్నీ చేస్తూ ఉండాలి. అందరూ యాక్టివ్గా ఉన్నారు, నువ్వు మాత్రం అలా లేవు, నీలో అగ్ని కనిపించట్లేదని నామినేషన్ చేస్తారు. ఒకవేళ ఇది చిన్న రీజన్, దీనివల్ల నామినేట్ చేస్తున్నాను నీకు అనిపిస్తే చెప్పు అని నైనికని అడిగితే నో అని నైనిక అంటుంది. ఆదిత్య గారు నైనికని నామినేట్ చేస్తారు. మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి, మీకు గేమ్లో పవర్ ఇచ్చినప్పుడు ఏరే వాళ్ళకి ఇవ్వకూడదు, హ్యామర్ గేమ్లో మీరు ఏం చేశారు అది నాకు నచ్చలేదంటే ఏం చేశానని నైనిక అడుగుతుంది. సోనియా గారికి ఇచ్చారు కదా అంటారు. నెక్స్ట్ మీరు భయపడక్కర్లేదని నామినేషన్ చేశా. సెకండ్ పాయింట్ నేను నిఖిల్ అన్నతో లుక్ ఎట్ ఈచ్ అదర్, అదే చెప్పాను, నా పాయింట్ ఈజ్ ప్రూవ్ అన్నారు ఆదిత్య గారు. సెకండ్ నామినేషన్ విష్ణు. కొంచెం మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, ఇది నేషనల్ మీడియా, బయటికి ఎలా ప్రొజెక్ట్ అవుతుందో తెలియదని ఆదిత్య అంటారు. ఐ డెఫినెట్లీ యాక్సెప్ట్ అన్నా అంటుంది విష్ణు. నిఖిల్ ఫస్ట్ నామినేషన్ విష్ణు. నీకు ఫన్గా అనిపిస్తుంది, రియల్లీ వెరీ హర్టింగ్, నువ్వు మాటలు వదిలేసేటప్పుడు ఫన్ అన్నది ఎంతవరకు ఉంటుందో నువ్వు చెక్ చేసుకో అంటారు నిఖిల్ సెకండ్ నామినేషన్ మనీ డిఫెండ్ చేసుకుంటారు. ప్రేరణ ఫస్ట్ నామినేషన్ మనీ, ప్రేరణ సెకండ్ నామినేషన్ ఆదిత్య గారు. విష్ణు ఫస్ట్ నామినేషన్ నైనిక గేమ్ సరిగా ఆడట్లేదని చెప్తుంది. సెకండ్ నామినేషన్ విష్ణు, సెకండ్ నామినేషన్ నా క్యూట్ తమ్ముడు నబీల్, నువ్వు నిర్ణయం సరిగా సంచాలకగా మంచి నిర్ణయం తీసుకోలేదని చెప్పి నామినేట్ చేస్తుంది. ఎస్మి ఫస్ట్ నామినేషన్ మనీ, ఎస్మి సెకండ్ నామినేషన్ ఆదిత్య గారు. పృథ్వీ ఫస్ట్ నామినేషన్ నైనిక, పృథ్వీ సెకండ్ నామినేషన్ మణి. ఇంటి సభ్యులు ఇద్దరు చీఫ్స్లో ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయమని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. సీతను సేవ్ చేసి నిఖిల్ని నామినేట్ చేస్తారు. ఈ వారం ఇంటి నుండి బయటికి పంపడానికి నామినేట్ అయిన సభ్యులు విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, నబీల్ మరి ఇంటి సభ్యుల చేత నామినేట్ చేయబడ్డ నిఖిల్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు.